హలో ఫుడీస్, వెల్కమ్ టు సెరెన్సిమెన్ ఫుడ్ బ్లాగ్. పెసరట్టు అల్లం పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళకి ఫేవరెట్ దోశ ఏదన్నా ఉందా అంటే అది పెసరట్టేనండి. సో నేను ముందు రోజు నైటే పెసర్లు నానబెట్టేసుకొని మార్నింగ్ లేసి కొద్దిగా పెసర్లు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొద్దిగా బియ్య పిండి వేసి మిక్సీ చేసేసుకొని బ్యాటర్ రెడీ చేసేసుకున్నాను. అల్లం పచ్చడి కోసం చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, బెల్లము, తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా పేస్ట్ చేసేసుకున్నాను. చిటికెడు పసుపు మాత్రం యాడ్ చేసుకున్నాను. తర్వాత తాలింపు గింజలు వేసేసుకున్నాము అనుకోండి, టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత 2 గరిటెలు దోసపిండి వేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కానీ కాల్చుకున్నాం అనుకోండి, టేస్టీ పెసరట్టు రెడీ అయిపోతుందండి. వేడి వేడి పెసరట్టు విత్ యమ్మీ అల్లం పచ్చడితో కానీ తిన్నారంటే మళ్ళీ పెసరట్టు చేసుకొని తినాలన్నంత ఇంట్రెస్ట్ వస్తుందండి. పెసరట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి రెసిపీ ఎలా వచ్చిందో. ఈ వీడియోని మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సెరెన్సిమెన్ ఫుడ్ బ్లాగ్. బాయ్ ఎవ్రీవన్.